అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్, యోగా మాస్టర్. సో ఈరోజు మనము ఇన్సోమియా, నిద్రలేమి సమస్యలకి అవసరం ఉన్నటువంటి యోగా ప్రాక్టీస్, బ్రీతింగ్ ప్రాక్టీస్, ముద్ర మెడిటేషన్ ప్రాక్టీసెస్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా సులువైంది. ఈ ప్రాక్టీస్ కనుక మీరు 2 to 3 days ప్రాక్టీస్ చేయడం వల్ల గణనీయంగా మీరు మీ నిద్రలో క్వాలిటీని కానీ మార్పుల్ని కానీ చూస్తారు. సో ఇప్పుడు ప్రస్తుత ప్రపంచం మొత్తం కూడా ఇది ప్రపంచ సమస్య అండి, మన పర్సనల్ సమస్య కాదు, ప్రపంచ సమస్య. ప్రతి ఒక్కరికి క్వాలిటీ స్లీప్ అనేది కరువు అయిపోయింది. ఎస్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిన తర్వాత, లేదంటే ఈ 2005, 2006 తర్వాత టెక్నాలజీ గణనీయంగా మారిన తర్వాత మన వర్క్లు, లేదంటే మన ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అన్నీ కూడా గ్యాడ్జెట్స్కి అతుక్కుపోయింది, అనుసంధానం అయిపోయింది. సో డైలీ చాలా గంటల సేపు టీవీలు చూడడం, లేదంటే డైలీ ఆఫీస్లో చాలా గంటల పాటు కంప్యూటర్తో వర్క్ చేయడం, లేదంటే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నిరంతరం మొబైల్స్లో చూడడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒక రకమైన టాక్సిన్స్ డెవలప్ అయిపోతున్నాయి. ప్లస్ మన బ్రెయిన్లో నిద్రకు సంబంధించిన వ్యవస్థ అనేది ఎప్పటికీ యాక్టివ్గా ఉండి సరి అయిన హార్మోన్స్ రిలీజ్ అవ్వక, లైక్ మెలిటోనిన్ రిలేటెడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వక వాళ్ళకు నిరంతరం నిద్ర అనేది సరిగ్గా పట్టదు. ఎవరికైతే నిద్ర సరిగ్గా లేదో, మామూలుగా ఆల్టర్నేట్గా ఎప్పుడో ఒకప్పుడు పట్టకపోతే ఇట్స్ ఓకే, బట్ నిరంతరంగా ఎవరికైతే నిద్ర పట్టదో వాళ్ళకి కఫ్ టు క్యాన్సర్ 124 రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఎవరైతే నిద్రపోతారో వాళ్ళ శరీరంలో మిగతా వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తాయి. జీర్ణ వ్యవస్థ కావచ్చు, లేదంటే హృదయ సంబంధించిన వ్యవస్థ కావచ్చు, ఫిల్టరేషన్ వ్యవస్థ కావచ్చు, లేదంటే మీ నాడీ మండల వ్యవస్థ. ఎందుకంటే రెస్ట్ ఉంటేనే కదా మీ బ్రెయిన్ ప్రాపర్గా పనిచేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనము నిద్ర బాగా రావడానికి అవసరం అన్నటువంటి ఒక ముద్ర, దాని తర్వాత దానికి సంబంధించిన ఒక మెడిటేషన్ ప్రాక్టీస్ నేర్చుకుందాం. సో ఇప్పుడు ఏ ముద్ర నేర్చుకోబోతున్నామంటే ప్రాణముద్ర. ఓకేనా? సో మీ 2 వేళ్ళని కూడా ఫోల్డ్ చేసేసి, ఓకేనా, ఈ 2 వేళ్ళను కూడా ఫోల్డ్ చేసేసి దీని మీద బొటన వేలు ఉంచాలి. ఇప్పుడు చూడండి, మీ చూపుడు వేలు, దాని తర్వాత వేలు 2 కూడా స్ట్రైట్గా ఉన్నాయి. సో చిటికెన వేలు, ఉంగరపు వేలు ఫోల్డ్ చేస్తున్నాయి. ఓకేనా? మీ బొటన వేలు అనేది దాని మీద ఉంది. సో సింపుల్ ముద్ర. సో ఈ ముద్రని ఇలా మోకాళ్ళ మీద పెట్టేసి అలా ప్రశాంతంగా కూర్చోండి. అయితే ఇది పడుకునే ముందు చేస్తే మీరు పడుకొని చేయొచ్చు, లేదంటే డేలో నార్మల్ టైంలో చేస్తే కూర్చొని చేయండి. ఓకేనా? నార్మల్గా మీరు ఇలా ముద్రలో ఉండి వేరే పనులు చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. అంటే టీవీ చూస్తూ కానీ ఇంకా నార్మల్గా ఒక 25 minutes. కానీ మీరు ఇది కళ్ళు మూసుకొని ఒక బ్రీతింగ్ కానీ ధ్యాన పద్ధతిలో చేస్తే మీకు 10x రిజల్ట్స్ ఉంటాయి. అంటే మీ ప్రాక్టీస్ నార్మల్గా ఒక 90 రోజులు చేస్తే, అంటే ఎలాంటి అవేర్నెస్ లేకుండా టీవీల్లో కానీ ఇలా చూస్తే 90 రోజుల్లో వచ్చే రిజల్ట్ మీరు కళ్ళు మూసి సరైన పద్ధతిలో నేను చెప్పినట్టు చేస్తే వితిన్ 1 week to 2 week లోపలనే మీరు మంచి నిద్రను పొందిన వాళ్ళు అవుతారు. సో ఏం చేయాలంటే ఈ ముద్రలో పెట్టేసిన తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసి మీ పూర్తి దృష్టిని పొట్ట మీదకి తీసుకొని వెళ్ళాలి. పూర్తి దృష్టిని పొట్ట మీదకి తీసుకెళ్ళి ఇప్పుడు దీనిని స్లీప్ బ్రీతింగ్, ఇన్సోమియా బ్రీతింగ్, లేదంటే అబ్డామినల్ బ్రీతింగ్ టెక్నిక్ అంటారు. సో కళ్ళు మూసి మీ పూర్తి దృష్టిని పొట్ట మీద ఉంచేసి తర్వాత మీరు చాలా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. చాలా నెమ్మదిగా వదలాలి. శ్వాస తీసుకునేటప్పుడు మీ పొట్ట బెలూన్లా బయటకి రావాలి. శ్వాస వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. అందుకే దీనిని అబ్డామినల్ బ్రీతింగ్ టెక్నిక్ అంటారు. సో మీ సామర్థ్యాన్ని బట్టి 5 సెకండ్లు శ్వాస లోపలికి తీసుకోండి, 5 సెకండ్లు శ్వాసని బయటకు వదలండి. మనస్సులోనే కౌంట్ చేసుకోవాలి. లేదా 6 సెకండ్లు లోపలికి తీసుకొని 6 సెకండ్లు వదిలి చేయండి. సో 5 దగ్గర స్టార్ట్ చేసి మీరు 14 కౌంట్ల వరకు కూడా తీసుకెళ్ళచ్చు. సో ఈ ప్రాక్టీస్ ఎంతసేపు చేయాలి? ఈ ప్రాక్టీస్ని 8 నిమిషాల పాటు చేయాలి. సో మీరు మొదటి 2-3 నిమిషాల్లోనే మైండ్ అంతా కామ్గా అయిపోయి రిలాక్స్ అయిపోయి మీరు నిద్రలో మీకు తెలియకుండానే జారుకుంటారు. కానీ మంచి ఫలితాల కోసం మీరు అలా 1-2 minutes ఆగకుండా, అంటే 1-2 minutesలోనే ఆగిపోకుండా ఒక 8 నిమిషాల పాటు చేయండి. ఒకవేళ అనుకోకుండా నిద్ర వచ్చిందనుకోండి, ఇట్స్ ఓకే, ఆల్రెడీ దానికోసమే చేస్తున్నాం కాబట్టి మీరు చేయాల్సిన అవసరం లేదు. సో గుర్తుంచుకోండి, అబ్డామినల్ బ్రీతింగ్, ప్రాణముద్ర అండ్ కళ్ళు మూసుకొని మీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయడం, ఈ ప్రాక్టీసెస్ చేయాలి. తర్వాత టిప్, సో మీరు నిద్రకి ఉపక్రమించే ముందు
అంటే మీరు సపోజ్ 9:30కో 10కో పడుకోవాలనుకుంటున్నారండి, మీకంటే కనీసం 40 మినిట్స్ ముందు మీ మొబైల్ పడుకోవాలి. అంటే మీ గ్యాడ్జెట్స్, మీ కంప్యూటర్స్, మీ మొబైల్స్ అన్నిటినీ ఆ 40 మినిట్స్ కంటే ముందే పక్కన పెట్టి మీ న్యాచురల్ ఫ్యామిలీ టైం ఇవ్వండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు పడుకునే ప్లేసెస్లో మీ లైట్ అనేది తగ్గించేసుకొని నైట్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోవాలి. సో వెలుగు యొక్క ప్రభావం బ్రెయిన్ మీద చాలా ఉంటుంది. మీరు రేపటి కార్యక్రమాల గురించి అస్సలు ఆలోచించకూడదు. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా ప్రజెంట్ మూమెంట్లో హ్యాపీగా ఉండాలి. సో ఇంకా బెటర్ రిజల్ట్స్ కోసము, సో ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావాలంటే పాలు, పసుపు, గోరువెచ్చని పాలల్లో ఆర్గానిక్ పసుపు పొడి వేసుకొని ఆ పాలు తాగడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ కొంతమందికి వేడి శరీరాలకి పసుపు పడకపోతే వాళ్ళు జాజికాయ పౌడర్ వేసుకొని కూడా ఆ పాలు తాగడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. సో మీరు తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అయ్యి మెరుగైన ఫలితాలను పొందాలి అని ఆశిస్తున్నాను. మీ యొక్క రిజల్ట్స్ని కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. మాకు ఇంకా వీడియోస్ చేయడానికి ఉత్సాహం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.